మనం బలలో పాల్గొనక పూర్వము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని సంగతులు చూసుకుందాం. దానికి ముందుగా మనం చర్చ్కి అంటే సంఘంలో ఆరాధనకు వచ్చినప్పుడు చర్చ్ ఎటిక్వెట్ అంటారు. అంటే సంఘంలో మనం ఎలా ఉండాలి, ఇవి అంటే వీటిని గురించి నేను వాక్యం చెప్పదలుచుకోలేదు కాబట్టి ముందు చెప్పేస్తున్నా. మళ్ళీ నేను వాక్యంలో వీటిని ఎక్కడో కలిపి వీటన్నిటిని నేను వాక్యంలోంచి చెప్పదలుచుకోవట్లా. ఇవి నియమావళి, ఇది పాటిస్తే చక్కగా ఉంటుందని నేను ముందే చెప్పేస్తున్నా. మళ్ళీ నేను దీంట్లో చెప్పదలుచుకోవాలి, ఈ వర్తమానం వేరే. సో మొట్టమొదటిది ఏం చెప్తున్నాను, చర్చ్ ఎటిక్వెట్, సంఘంలో ఎలా ఉండాలి మనం. మీకు తెలియదని కాదు, జ్ఞాపకం చేయటానికి. సమయానికి రావటం, సమయానికంటే కూడా సమయం కంటే ముందే రావటం. ఎందుకంటే బయట ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మనకు 10 నిమిషాలు ముందు వెళ్తాం, అరగంట ముందు వెళ్తాం, పోయి ఆడ కూర్చున్నాలే ఏమైంది అనుకుంటాం. నేనైతే అట్లానే అనుకుంటా. సో మనం కూడా ఆరాధనకు వచ్చేటప్పుడు 10ంటికి కదా 10:30కు పోదాం అనుకోకూడదు. కనుక 9:45కి వస్తే కొద్దిసేపు మనం ఇక్కడ ప్రార్థనలో గడిపి 10 గంటలకు కరెక్ట్గా ఆరంభిస్తాం. యవనస్తులు ఇతర బాధ్యతల్లో ఉన్నవారు 9:30 9 గంటలకల్లా వస్తే అన్నీ కూడా మనం సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే లేట్గా వస్తే ఏమవుతుంది, వాక్యం చెప్పే వాళ్ళకి డిస్ట్రాక్షను, అక్కడ వచ్చే వాళ్ళకి డిస్ట్రాక్షను, ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ముందు సమయానికి రావటం. రెండవది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు క్వైట్గా, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఇక మేము వెళ్తున్నాం చూడండి అని చెప్పి అందరినీ ఇడజరు కానీ హడావుడి చేసి క్వైట్గా రావటం. కానీ ముఖ్యంగా వాక్యం జరిగేటప్పుడు డిస్క్రీట్గా క్వైట్గా కూర్చోవటం. ఒకవేళ లేట్గా వస్తే వెనకాల కూర్చోవడం, అంటే ఇతరులకు డిస్టర్బెన్స్ కాకుండా. ఒకవేళ వెళ్ళదలుచుకుంటే కూడా వెనకాల కూర్చుంటే అప్పుడు వెళ్ళటం ఈజీ అవుతుంది. వాక్యం జరిగేటప్పుడు, వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినటం. మూడవది ఇది నిశ్శబ్దంగా ఉండటం, పక్కన వాళ్ళతో మాట్లాడటం, విస్పరింగ్, సైడ్ కాన్వర్జేషన్స్ లేకుండా ఉండటం, మొబైల్ ఫోన్ని లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ని పక్కన పెట్టడం, ఒకవేళ నోట్స్ తీసుకుంటే తప్ప మిగతా. దేవుని వాక్యాన్ని బోధించే వారిని కూడా గణపరచటం, అత్యవసరమైతే తప్ప వాక్యం జరిగేటప్పుడు మాట్లాడకుండా ఉండటం నాలుగవది. ఐదవది, వాక్యం వినేటప్పుడు అటెంటివ్గా యాక్టివ్గా ఉండడం. ఆరవది, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. అంటే మన దగ్గర ఎవరు చేయర్లే కానీ కొన్ని సంఘాలు చూస్తుంటాం, ఇక మంచి చర్చ పోయి కూర్చొని అప్పుడు లేస్ ప్యాకెట్ ఓపెన్ చేస్తారు. అక్కడ వాక్యం జరుగుతుంటుంది, ఇటు ఇంకొంతమంది ఏం చేస్తారు, సండే స్కూల్గా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి లేస్ ప్యాకెట్ తీసుకొస్తారు. ఏంది, చర్చిలో తినడానికి. అంటే సరే చిన్నపిల్లలు ఉంటే ఆహారం పెట్టుకోవడం తప్పేం లేదు. అంటే ద పర్పస్ ఆడికి వచ్చిన తర్వాత మనం వచ్చేది తినడానికి కాదు. సో రిఫ్రైన్ ఫ్రమ్ ఈటింగ్, డ్రింకింగ్, యూజింగ్ ద ఫోన్ అండ్ ఎనీథింగ్, బ్యాగ్ జరపటం కానీ ఇట్లాంటివి, అంటే ఇతరులకి ఇబ్బందికరంగా డిస్ట్రాక్షన్గా ఉండకుండా ఉండటం. ఆరాధనలో పాల్గొనటం, మోకరించటం, ప్రార్థన చేసినప్పుడల్లా మోకరించటం. ఒకవేళ మీకు మోకాలు నొప్పులు లేకపోతే, మీరు యవనస్తులైతే మీకు అలవాటు ఉంటే మోకరించటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే బైబిల్లో ప్రార్థన అన్న చోటల్లా మోకరించుట అని రాయబడి ఉంది. ఒకవేళ నొప్పులు ఉంటే ఇబ్బంది ఏం లేదు, అదేం రూల్ ఏం కాదు. బట్ బైబిల్లో చాలా చోట్ల మీరు చదవండి, ప్రార్థించటం అనే మాట ఉన్నప్పుడల్లా ఏముందంటే మోకరించి అని ఉంది. మరి అట్లాంటప్పుడు మనం మోకరించడం తప్పేముంది? సరే కాలు నొప్పులు ఉంటే ఇబ్బంది ఏం లేదు, కానీ లేని వాళ్ళు ప్రార్థన అనగానే మోకరించటం అలవాటు చేసుకుందాం. అక్కడ మనం ఎక్కడున్నా, ఎవరి దగ్గర ఉన్నా. కొంతమంది చూస్తుంటాం, ముఖ్యంగా పెంటెకాస్టల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మేము అప్పుడు మౌనిక విజయ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మేము అందరూ సూట్లు వేసుకొని కూర్చున్నాం. అక్కడ దీవెనయ్య గారు వచ్చాడు, ఆయన అక్కడే మోకరించేశాడు. అది పెళ్ళి మండపం అంతా, మేమంతా కూర్చున్నాం మంచిగా ఇట్లా. నాకు అనిపించింది, అరే ఆయనకు అంత కమిట్మెంట్ ఉంది కదా, కానీ మనకు వేరే వాళ్ళతో సంబంధాలు ఏం లేవు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు దాని గురించి మనం ఉండట్లా. కానీ మనం అలవాటు చేసుకుందాం, అంటే ఆ ఆరాధనలో భాగంగా. కాబట్టి పాటలు పాడేటప్పుడు కూడా మనం పాడటం, ఆ విషయాలు అర్థం చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం ప్రాముఖ్యమైన సంగతి. ముఖ్యంగా వాక్యం చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోవటం, అది మంచి అలవాటు, చాలా చక్కని అలవాటు. వాక్యం రాసుకోవడం, వాక్యం నోట్ చేసుకోవడం. పిల్లల విషయంలో కూడా మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ముఖ్యంగా వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు తిరగనీయకుండా
అటు ఇటు కదలనీయకుండా వాళ్ళకి చెప్పాలి ముందే మనం, నాన్న ఆరాధన జరిగేటప్పుడు అటు ఇటు తిరగకూడదు, ఇటు అటు రాకూడదు, ఒకవేళ అత్యవసరం అయితే చిన్నగా వెళ్ళాలనేది కూడా మనం తల్లిదండ్రులంగా పిల్లలకి మనం వాళ్ళకి నేర్పించాలి. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అల్లరి చేస్తారు, అప్పుడు వాళ్ళని బయటకు తీసుకెళ్ళొచ్చు లేదా వెనకాల కూర్చోబెట్టవచ్చు. మనం వాళ్ళని బంధించలేము, కట్టేసేసి ఇట్లా ఉంచలేము. తర్వాత ప్రార్థన జరిగేటప్పుడు కదలకుండా ఉండడం ప్రాముఖ్యం. ఏదైనా పాట పాడేటప్పుడు అప్పుడు మనకేమైనా అవసరాలు ఉంటే తీర్చుకోవచ్చు. వాక్యం వినే ముందు, వాక్యం వినేటప్పుడు, విన్న తర్వాత కూడా ప్రార్థన చేసుకోవటం చాలా చక్కని అలవాటు. కానీ అంతేకాదు, ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు కదులుతారు, అందరు ఇక తలదిప్పి ఏంది కదిలారు అన్నాడు అందరు చూస్తే ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కదా. కాబట్టి ఒకవేళ ఎవరు కదిలినా ఏమన్నా వాళ్ళు కదిలితే కదిలారు, మనకు అనిపిస్తుంది, హ్యూమన్ నేచర్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. కాకపోతే మనం ఊరికి తల అటు ఇటు తిప్పకుండా వాక్యం మీద కేంద్రీకరించటం ప్రాముఖ్యం. కనుక ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి విషయాలు తెలియకపోయినా కూడా వెంటనే వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఏంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనుకోకుండా వాళ్ళ విషయం కూడా మనం దీనత్వం కలిగి వివేచన కలిగి ఉండడం. వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా రాగానే మోకరించి ప్రార్థన చేసుకోవటం, వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళటం, ఇవి దైవికంగా మనకి చక్కని అలవాట్లు. ఇవి మనం పాటించటం మంచిది. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి 12 వచనాలు లేదా 13 వచనాలకు వెళ్ళిపోదాం. మొదటి 13 వచనాలకు భాగముగా ఉంది. మొదటి 13 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 13 వచనాలు తీసారా? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఆయన ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడాలి అనేటువంటి ఆశతోటి నీ వాక్యం చేత సరిచేయబడాలని, నీ వాక్యం అనే ఖడ్గము చేత ఖండించబడాలని, నీ వాక్యం అనేటువంటి జుంటి తేనె ధారల చేత మేము సంతృప్తి చెందాలని, నీ వాక్యం అనేటువంటి ఆహారము చేత పాల చేత మేము పోషించబడాలని, నీ వాక్యం అనేటువంటి అద్దములో మమ్మల్ని మా జీవితాలు మేము చూసుకోవాలని, నీ వాక్యం అనేటువంటి అగ్నితోటి మాలో ఉన్న చెత్త దహించి వేయబడాలని, నీ వాక్యం అనేటువంటి శుద్ధితోటి మాలో కఠినమైన సంగతులు బద్దలు చేయబడాలని, నీ వాక్యం అనేటువంటి ప్రవ్వా ఈ ఉదకము చేత మేము శుద్ధి చేయబడాలని మేము వచ్చుచుండగా దేవా దయతో మమ్మల్ని కనికరించండి. ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు,
మంటి పాత్ర, అనేకమైన లోటుపాట్లు బలహీనతలు కలిగినవాడు, ముందు కూర్చున్న వారి కంటే ఏ విషయంలో యోగ్యుడు కాదు. అయినప్పటికీ కేవలం నీ కృప చొప్పున నిలబడుచుంటుండగా ఈ యొక్క కుంటికాల మెఫీబోషెతును నీ బల్ల యొక్క సమీపమున ఆ కుంటికాలను కప్పివేసి నీవే కనికరించి ప్రతి బలహీనతను కప్పివేసి నీ ప్రజలకు కావలసినటువంటి ఆహారమును, నీ ప్రజలకు కావలసిన మీ స్వరమును, వారి యొక్క ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పొందిన నిమిత్తం మీరు అనుగ్రహించుమని, మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఎందుకు మొదటి కొరింథీ భాగంలోకి వచ్చాము అంటే, మనం బైబిల్ పట్టణంలో కొరింథీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం గతంలో ఒక సిరీస్ స్టార్ట్ చేశాం, ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితము యొక్క పునాదులు అనేటువంటి అంశం మీద 5 విషయాలు మనం చూసాం. ప్రతి క్రైస్తవుడు తన జీవితాంతము కలిగి ఉండాల్సినటువంటి అలవాట్ల గురించి మనం 5 వారాలు ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిది దేవుని వాక్యం. దేవుని వాక్యం చదవనటువంటి వ్యక్తి అతడు క్రైస్తవుడిగా పిలువబడటానికి లేదు. ఒకవేళ సేవకులైనా లేకపోతే పెద్ద పరిచర్య చేసేవారైనా ఎంత పనులున్నా కూడా మనం దేవుని వాక్యం కొరకు సమయమును కేటాయించాలి. రెండవది, దేవుని వాక్యముతో దేవునితో ఉన్న సంబంధమును మనం పెంపొందించుకో. రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం. ఎప్పుడు సంబంధం బలపడుతుంది? ఎప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు? ఎక్కువ టైం ఎవరితో గడుపుతామో వాళ్ళతో మనం క్లోజ్ అవుతాం. దేవునితో మనం క్లోజ్ కావాలి అంటే దేవునితో సమయం గడపాలి. మోషే 40 దివారాత్రులు దేవునితో గడిపేవాడు. కాబట్టి ప్రతి దినము మనం దేవునితో సమయం గడపడం, దేవుని వాక్యంతో సమయం గడపడం ప్రాముఖ్యం. మూడవది, ప్రతి విశ్వాసికి సహవాసము, సంఘం అనేది ఉండాలి. సంఘము లేకుండా నూతన నిబంధన క్రైస్తవ జీవితం లేదు. ఇండివిజువల్ క్రిస్టియానిటీ లేదు, ఇండిపెండెంట్ క్రిస్టియానిటీ లేదు. ప్రతి వ్యక్తి ఒక సంఘమునకు కట్టుబడి ఒక సంఘానికి బౌండ్ అయి ఉండాలి. అది క్రైస్తవ లక్షణం. మనం చూసాం, నేను లోతుకు వెళ్ళట్లేదు, టూకీగా చెప్తున్నాను. నాలుగవది, మనం సువార్తను ప్రకటించే వారిమిగా ఉండాలి. ఐదవది, వ్యక్తిగతమైన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇంగ్లీష్లో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి గ్రాస్ప్ అనుకున్నాం. G, God's word. R, relation with God. A, assembling together as church. S, sharing the gospel. P, personal holiness, personal purity. ఇది జీవితాంతం మనలో ఉండాల్సినటువంటి అలవాట్లు లేదా క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైన సూత్రాలు. అది అక్కడితో మనం ముగించాం. ఇవి ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలంటే, అంతకుముందు మనం యోహాను సువార్తను ధ్యానం చేశాం, అంతకుముందు వేరే పుస్తకాలు ధ్యానం చేశాం. ఇంకా ఏం స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ బైబిల్ పట్టణంలో మనం కొరింథీ పత్రికను అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మరలా ఇంకొకటి స్టార్ట్ చేస్తే 2 చోట్ల కాన్ఫ్లిక్ట్ అయిద్దేమో అని ప్రస్తుతానికైతే మొదటి కొరింథీ పత్రికనే ఒక అధ్యాయం ఆదివారం, ఇంకొక అధ్యాయం గురువారం బైబిల్ పట్టణంలో మనం ధ్యానం చేస్తాం. మీరందరూ కూడా బైబిల్ పట్టణానికి రావాలనేది మా కోరిక. కాడికి క్రైస్తవ జీవితం ఆదివారానికి మాత్రమే పరిమితం కాదు, మిగతా రోజుల్లో కూడా మనం సంఘంగా కలుసుకోవటం అది మనకు క్షేమం, ఇతరులకు కూడా ఆదరణ, ఇతరులకు మేలు. కనుక దయచేసి బైబిల్ పట్టణానికి కూడా రండి. సరే పిల్లరా, ఈ కొరింథీ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వచ్చాడు. 16 అధ్యాయాల ఈ పత్రికలో ఆయన అనేకమైన సంగతులు రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మొదటి 6 అధ్యాయాలు ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను గురించి రాశాడు. మిగిలిన 7వ అధ్యాయం నుంచి వారు కొన్ని ప్రశ్నలు రాశారు ఆయనకి. ఏంటి ఆ సంఘంలో ఉన్న సమస్యలు అంటే, మొట్టమొదట ఆ సంఘంలో విభజనలు ఉన్నాయి, ఫేవరెటిజం ఉంది. ఏమంటున్నారు? ఒకడు నేను పౌలు వాడిని అంటున్నారు, ఇంకొకడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు, ఇంకో వాడు నేను కేపా వాడిని అంటున్నాడు. అది ఆ దినాల్లో ఉన్న విభజనలు. ఈ దినాల్లో సంఘాల్లో విభజనలు ఏమున్నాయి? కులం అనేటువంటి విభజన ఉంటుంది. రక్షణ పొందిన, మారు మనసు పొందిన ప్రజలు ఏమనుకుంటున్నారు? నేను ఫలానా కులం, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు వాళ్ళ వాళ్ళు. ఇంకొన్నిసార్లు వీళ్ళు ధనమున్నవారు, వీరు పేదవారు. క్రైస్తవ సమాజములో, క్రైస్తవ సంఘములో
భాషను బట్టి కానీ, రంగును బట్టి కానీ, ప్రాంతమును బట్టి కొన్నిసార్లు విచారకరం అంటే, అబ్బా అందరూ వాళ్ళే ఉన్నారే, అందరు తెలంగాణ వాళ్ళు ఉన్నారే, అందరు ఆంధ్ర వాళ్ళు. రక్షణ పొందిన తర్వాత ఆంధ్ర తెలంగాణ లేదు, అట్లుంటే అక్కడి నుండి వాళ్ళు సువార్త ఎక్కడ ప్రకటించేవారు మనకి? కనుక ప్రాంతము లేదు, మతము లేదు, భేదము లేదు. సంఘములో కావాల్సింది ఐక్యత. ఇక్కడ పౌలు గారు వారిని గద్దిస్తూ ఈ సంగతులు రాశాడు. దాని తర్వాత ఆ సంఘములో జారత్వం జరుగుతూ ఉంది, దాన్ని గద్దిస్తూ 5వ అధ్యాయం రాస్తూ వచ్చాడు. 6వ అధ్యాయంలో వారి మధ్య విభజనలు, వారి మధ్యలో వ్యాజ్యాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరికి పోరాటాలు ఉన్నాయి. పౌలు గారు అంటాడు, ఈ పోరాటాలు తీసుకెళ్ళి అవిశ్వాసుల ముందు తీర్పు కూర్చునే బదులు నష్టపోవటం మేలు అని చెప్పి అంటాడు. ఇక్కడ క్రైస్తవ జీవితం అన్ని సంపాదించుకునే జీవితం కాదు, ప్రభు కోసం కోల్పోయేటువంటి జీవితం. ఇక 7వ అధ్యాయం నుండి మీరు రాసిన వాటి విషయము అని స్టార్ట్ చేశాడు. చూస్తారా? మొదటి కొరింథీ 7వ, మీరు రాసిన వాటి అంటే వీళ్ళు కొన్ని రాసి పెట్టారు ఆయనకి. అయ్యా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మనం కూడా డౌట్స్ అడగడం ప్రాముఖ్యం. కానీ మనకి ఇండియన్ కాంటెక్స్లోనేమో డౌట్స్ అడగనియ్యం. మనం ఎవరన్నా మాడకంటాం, కానీ కొంతమంది మంచి చక్కగా డౌట్స్ అడుగుతారు, అది చాలా మంచి అలవాటు కూడా. డౌట్ వచ్చినప్పుడు అడగడంలో ఏం తప్పైతే లేదు. కానీ వాళ్ళు రాశారు, అయ్యా మాకు సందేహాలు ఉన్నాయి. ఏంటి సందేహాలు? మొట్టమొదట వివాహం గురించి. వివాహం చేసుకోవచ్చా? వివాహం అయితే ఒకవేళ విడాకులు అయితే పరిస్థితి ఏంటి? విడాకులు తీసుకోవాలంటే ఏంటి? ఒకవేళ భర్త చనిపోతే మరలా వివాహం చేసుకోవచ్చా? ఈ సంగతుల గురించి 7వ అధ్యాయం మొత్తం కూడా ఆయన రాస్తూ వచ్చాడు. ఆఖరికి ఆయన చెప్పిన వాటి సారాంశం ఏంటంటే, మనము దేవునిని సంతోషపెట్టాలి. అది 7వ అధ్యాయం యొక్క సారాంశం. ఇక 8వ అధ్యాయంలో ఇంకొక ప్రాముఖ్యమైన వాటి విషయం రాశారు. రాశారు? విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం. మనం గత బైబిల్ పట్టణంలో ఆ విషయాలు చూస్తూ వచ్చాం. కానీ విగ్రహం విషయంలో జాగ్రత్తగా ఉండమనే బైబిల్ చెప్తా ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం, విగ్రహంలో ఏం లేదు, కానీ అన్యజనులు దాంట్లో ఏం లేదని అర్పించట్లా, వాళ్ళు అది దేవత అని ఆరాధిస్తున్నారు. కనుక మనం దాంట్లో పాలు పొందకపోవటం మనకు క్షేమాభివృద్ధి, దేవునికి మహిమ. దాని తర్వాత 9వ అధ్యాయంలో పౌలు గారు ఆయన యొక్క అపోస్తలత్వం మీద ప్రశ్న వచ్చింది. కొంతమంది కొరింథీ సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, ఎట్లా ఆయన అపోస్తలుడు? దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అనేకమైన ప్రశ్నలు వేస్తున్నాడు. నేను అపోస్తలుని కాదా? నేను ప్రభువును చూడలేదా? ఇక్కడ అపోస్తలు అంటే ఎవరంటే ప్రభువును చూచిన వారు అపోస్తలు. ఎప్పుడు? ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆయనను కనులారా చూచిన వారు నిజమైనటువంటి అపోస్తలు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. కానీ బైబిల్లో ఉన్న అపోస్తలు ఎవరంటే ప్రభువును చూసినవారు. అది కండిషన్. తర్వాత ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వారు. కాబట్టి ఆయన తను ఏం చెప్తున్నాడంటే, సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి దాని ద్వారా వచ్చే ఆదాయము నేను తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోను. నేను కష్టపడి పనిచేస్తాను, దాని ద్వారా వచ్చే ఆదాయంతో నేను బతుకుతాను. ఎందుకు అంటే సువార్తను ప్రకటించబడవలసిన భారము నాపై మోపబడి అని చెప్పి ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆయన క్రైస్తవుణ్ణి ఒక పరుగు పందెంలో పాల్గొనేవానితో పోలుస్తున్నాడు. పరుగు పందెంలో పాల్గొనేవాని యొక్క లక్షణం ఏంటంటే బహుమానం కొరకు పరిగెత్తుతాడు. రెండవది, అన్ని విషయములలో మితముగా ఉంటాడు. పౌలు గారు అంటున్నాడు, నేను అనేకులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని, అంటే తన శరీరం విషయంలో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ బాడీని కూడా లోబర్చుకోవడం మంచిది. లేకపోతే ఏమైంది? ఇది మనల్ని నడిపిస్తుంది. ఆత్మీయంగా ఈ శరీర స్వభావాన్ని నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు. కారణం అంటే క్రైస్తవ జీవితంలో భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది చేసేటువంటి జీవితం క్షేమకరమైన జీవితం కాదు. పౌలు గారు పదే అదే విషయం చెప్తున్నాడు. చూడండి, ఎన్నో వచనం, 23వ వచనం, అన్ని విషయములలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎవడనూ తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. కాబట్టి ఇది క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన సూత్రం. చేయటానికి స్వాతంత్రం ఉంది అంటే అర్థం చేయమని కాదు. సరే ప్రియులారా, ఇప్పుడు దాని కంటిన్యూయేషన్లో అంటే 9వ అధ్యాయంలో తన అపోస్తలత్వం గురించి ఆయన డిఫెన్స్ ఇచ్చుకున్న తర్వాత 10వ అధ్యాయంలో మళ్ళీ ఆయన వీరితో మాట్లాడుతున్నాడు. సహోదరులారా అని ఆరంభించాడు. మీరు పత్రికలో ఈ మాట, చక్కని మాట, సహోదరులారా 20 సార్లు పౌలు గారు రాస్తూ వచ్చాడు. సహోదరులారా, సహోదరులారా, సహోదరులారా అనేటువంటి మాట చూడండి. 12వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కూడా మరియు సహోదరులారా, ఇట్లాగా 20 సార్లు 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం కూడా ఆరంభిస్తాడు, మరియు సహోదరులారా. బ్రదరన్ బ్రదరన్ బ్రదరన్. సంఘము సహోదరులు సహోదరీల యొక్క సమూహం. ఈ వారికి ఏం చెప్తున్నాడు అంటే ఆ విగ్రహార్పితమైనది తినొచ్చా తినకూడదనే కాంటెక్స్ట్లో స్వాతంత్రం ఉన్నా కూడా దాన్ని పొందకుండా తన్ను తాను కంట్రోల్ చేసుకునేటువంటి కాంటెక్స్ట్లో వారికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నిర్గమకాండము, సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం దగ్గరికి వెళ్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా అంటే, మీది సంగతులు తెలుసుకొనుకుండుట నాకు ఇష్టము లేదు అంటే వీళ్ళకేమీ తెలియదని కాదు, కానీ వారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, పితరులు అనగా ఇశ్రాయేలు ప్రజలు వారందరూ, అమాట గమనించండి, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఐగుప్తును ఒక సాదృశ్యం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ముంచబడుట. ముంచబడుట అది సాదృశ్యం. వారు సముద్రంలో మునిగొచ్చారు, మోషే మాట విని వచ్చారు కాబట్టి మోషేను బట్టి మేఘములో అని రాయబడింది. కింద నెంబరేసి రాశాడు మోషేలోను. మనం క్రీస్తులోనికి బాప్తిస్మం ఎలా పొందుతాం? ఆయనను విశ్వాసం ఉంచుట ద్వారా. నన్ను, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటే అర్థం బలలో పాల్గొనమనే, రక్షణ పొందకుండా పాల్గొనమని కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయాల కాంటెక్స్ట్ ఏంటి? నాయందు విశ్వాసముంచువాడే నిత్య జీవము. బలలో పాల్గొనడం ద్వారా నిత్య జీవం రాదు. బలలో పాల్గొనడం ద్వారా ఎక్స్ట్రా ఆశీర్వాదం ఏం రాదు. అది జ్ఞాపకముగా మన మధ్యలో ఉంచబడింది. మనం ఏం చెప్తున్నాం? బలలో పాల్గొనడం ద్వారా మేము యేసు ప్రభుతో ఐక్యమై ఉన్నాము అని చెప్తున్నాం, అంతేగాని బల్ల ప్రసాదం కాదు. ఎవరు పడితే వాళ్ళు తీసుకొని అబ్బా నాకు మంచిగా ఇద్ది అనుకోవడానికి ఏమీ లేదు. అంటే అలా విధంగా బాప్తిస్మం అంటే కేవలం నీటి బాప్తిస్మం ఒక్కటే కాదు, ప్రభుతో ఐక్యము కావటం. కాబట్టి అందరూ కూడా సముద్రమును దాటారు. దాని తర్వాత 3 ఆత్మ సంబంధ ఆహారం భుజించారు. ఏంటది? మన్నాను భుజించారు, పరలోక ఆహారమును భుజించారు. దాని తర్వాత ఆత్మ సంబంధమైన పానీయము తాగారు. ఏంటది? ఆ యొక్క బండలో నుండి నీళ్లు త్రాగారు. అంతేకాదు ఆత్మ సంబంధమైన బండ అనగా ఆ బండ క్రీస్తే. అన్ని ఆత్మ సంబంధమైన వాటన్నిటిలో పాలు పొందారు. కానీ ఇక్కడ గొప్ప ప్రమాదం ఏంటంటే వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక వారు అరణ్యములో సంహరింపబడిరి. ఇది వారి దృష్టికి తీసుకొస్తున్నాడు. ఎంతమంది సంహరించబడ్డారు? 6 లక్షల మంది కాల్బలం. 6 లక్షల మంది కాల్బలంలో ఎంతమంది వాగ్దాన దేశాన్ని చేరారు? 2 మాత్రమే చేరారు. ఎవరు వారు? కాలేబు, యోషువ. మిగతా వాళ్ళు ఎంతమంది నశించిపోయారు? 5,99,998 మంది తప్పిపోయారు. పర్సంటేజ్ తీస్తే ఇది ఏ పాయింట్లలో ఉంటుందో. 6 లక్షల్లో 2 అంటే 100 మందికి ఇక 0.0000.
అయితే ఇక్కడ వాళ్ళు నరకానికి పోయారని కాదు. ఎందుకంటే అక్కడ పాత నిబంధనలో కానాను దేశాన్ని పరలోకం అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు? కానానులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, పరలోకంలో వేరే వాళ్ళు ఎవరు ఉండరు మనం వెళ్ళకముందు. కానానును వారు యుద్ధము చేసి సంపాదించుకోవాలి. పరలోకాన్ని ఎవరు యుద్ధాలు చేసి సంపాదించుకునేటువంటి అవకాశము లేదు. అది దేవుని కృపను బట్టి వెళ్ళేది. కాబట్టి పోలికలు అన్నిట్లో సాగదీయకూడదు, ప్రతి దాంట్లో పోలిక పెట్టుకోకూడదు. కాబట్టి వీళ్ళు నరకానికి పోయారు అనుకోవడానికి లేదు. కానీ ఒకటేమనుకోవచ్చు అంటే వీరు పొందాల్సిన స్వాస్థ్యము, పొందాల్సిన బహుమానము పొందలేదు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే ఇవి మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. చూడండి 6వ వచనం చివరి భాగం, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా 11వ వచనంలో ఈ సంగతులు మనకి ఎగ్జాంపుల్స్గా ఉన్నవి, మనకు ఎగ్జాంపుల్. ఈ వాక్యము మనకి మాదిరికరముగా ఉంది. ఈ వాక్యము చదివిన తర్వాత మన జీవితం మారకపోతే, ఈ వాక్యం మనల్ని మార్చకపోతే, దేర్ ఇస్ సీరియస్లీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. ఈ దృష్టాంతములు మనకు తెలిసిన తర్వాత ఈ వాక్యము మనకి యుగాంతమందున్న మనకు బోధ కలుగుటక ఈ సంగతులు ఎందుకు రాశాడు దేవుడిది? మనం ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టడానికి బలం కావాలా, కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండి పనికి పూనుకొనుము అనే మాట కోసం రాశాడా ఇది? కదా. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము, మనకు బోధ కలగటానికి, మనకు మేలు కలగటానికి దేవుడు తన వాక్యమును వాళ్ళను జ్ఞాపకం చేసుకునండి, వాళ్ళలాగా మీరు ఉండకండి. ఏమందుకు? వాళ్ళలో చాలామంది దేవునికి ఇష్టలుగా లేరు. మన క్రైస్తవ జీవితంలో మన ప్రాధాన్యత ఏంటంటే మనము దేవునికి ఇష్టలముగా ఉంటున్నామా? దేవునికి ఇష్టలము, దేవునికి ప్రియులము. దేవుడు చెప్పగలుగుతాడా వీళ్ళంటే నాకు ఇష్టం? ఒకటి ఆల్రెడీ చెప్పేశాడు, ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. కానీ మన దినదిన జీవితమును బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? యేసు ప్రభువారి గురించి ప్రభువు చెప్పాడు. ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. బాప్తిస్మం దగ్గర చెప్పాడు, రూపాంతరపు కొండ దగ్గర చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఇప్పుడు మన జీవితం గురించి కూడా మన ప్రయాస, మన యొక్క కష్టం ఏంటంటే మన జీవితం బట్టి ప్రభు అనాలా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఐ డిలైట్, నాకు సంతోషం. ఇప్పుడు చిన్నపిల్లలను చూసామనుకోండి, వాళ్ళ మాటలు వాళ్ళన్నీ మనకేమనిపిస్తాయి? సంతోషం అనిపిస్తాయి. పెద్ద అవుతుంటే వాళ్ళ మాట వెనకుండా కోపం వస్తుంటుంది, బీపీ వస్తుంటుంది. ఇప్పుడు మన జీవితం చూసినప్పుడు ప్రభు ఎలా ఉంటాడు? కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏం చెప్తున్నా అంటే ప్రభువుకి ఇష్టలుగా లేరు వాళ్ళు. ఎందుకు లేరు అంటే అక్కడ 5 సంగతులు చెప్తూ ఉన్నాడు. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, మన సమయం కూడా పెద్దగా లేదు. 5 సంగతులు చెప్తున్నాడు. ఏంటది? మొట్టమొదటిగా వారు ఆశించిన ప్రకారము మనము ఆశింపకుండునట్లు, ఆశలు. ఫస్ట్లీ లస్ట్స్, దట్స్ నాట్ డిజైర్స్ దేర్, ఇట్ ఈస్ లస్ట్, దురాశలు. రెండవది ఎలా ఉండకూడదు అమ్మా? ఉండకూడదు. ఒకటి, వారు ఆశించినట్లు మనం ఆశించకూడదు. రెండవది, వారు విగ్రహారాధకులైనట్టు మనము విగ్రహారాధకులముగా ఉండకూడదు. మూడవది, వారు వ్యభిచరించినట్లు మనము వ్యభిచరింపవద్దు. నాలుగవది, ప్రభువును శోధింపక యుందుము. ఐదవది, సనగక ఉండడు. 5 విషయాలు పౌలు గారు మన ముందు పెడుతున్నాడు. మొట్టమొదట, వారు ఆశించినట్లు మీరు ఆశించకండి.
రెండవది, వారిలో కొందరు విగ్రహారాధకులు అయిపోయారు, మీరు విగ్రహారాధకులు కాకండి. వారిలో కొందరు వ్యభిచరించారు, మీరు వ్యభిచరింపకండి. వారిలో కొందరు ప్రభువును శోధించారు, మీరు శోధించకండి. వారిలో కొందరు సనిగారు, మీరు సనగకండి. మొట్టమొదటిది, వారు ఆశించారు. ఏం ఆశించారు? వారు అరణ్య మార్గములో దేవుడు మన్నా ఇస్తున్నాడు, దేవుడు బండలో నుండి నీళ్ళు ఇస్తున్నాడు, బట్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. వారు ఏమంటున్నారు? మాకు మాంసం కావాలి, మాకు చవిసారం లేని ఆహారము ఇష్టం. చాలాసార్లు నేను మీతో పంచుకున్నాను. వారు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? మాంసం లేదని ఏడ్చారు. నేడు దినాలు క్రైస్తవులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? అన్నం లేదనా? నీళ్ళు కాదు, వాళ్ళకేదో ఉంది, మాకు లేదు. నిజంగా ఇది ఎలాంటి దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖం. ఆత్మ సంబంధమైన దుఃఖం మంచిది, అది మారు మనసు కలగజేస్తుంది. కానీ లోక సంబంధమైన దుఃఖం ఏది ఉందో, అది లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు, దేవుడు ఇది ఇయ్యలేదు, దేవుడు అది ఇయ్యలేదు. ఇది మనకెంతో గొప్ప నష్టం. లోభత్వము అంటారు దీన్ని. లోభత్వం అంటే ఏంటి? చూసిందల్లా కావాలి. చాలామంది ట్రెండ్ ఎలా ఉందంటే, వాళ్ళు ఫోన్ కొంటారు, ముఖ్యంగా ఐఫోన్ 15 కొంటారు. ఇట్ వర్క్స్ వెరీ ఫైన్, బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ ఇయర్ వాడు ఐఫోన్ 16 రిలీజ్ చేస్తాడు. ఎమ్మటి ఐఫోన్ 15 వాళ్ళు ఏమనుకుంటారు? దానికంటే అది బాగుంది అని ఏ పెద్ద తేడా ఉండదు. కానీ ఇది పాతగా అయిపోయింది, ఓల్డ్ వర్షన్ ఇది. ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. అంటే అది కావాలి, కొత్త రిలీజ్ అయిందా నా దగ్గర ఉండాలి. ఇట్లాగా లోభత్వం. నేటి దినాల్లో అడ్వర్టైజింగ్ వరల్డ్ ఎందుకు కొన్ని లక్షల కోట్లు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు? ఇగో ఈ సూట్ కేసు, ఈ బ్రాండ్ ఉంటేనే ప్రజలందరూ నీకు గౌరవం ఇస్తారు. ఇగో ఈ బ్రాండ్ దుస్తులు వేసుకుంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ బ్రాండ్ షూ వేసుకుంటే అందరూ మీకెళ్ళి చూస్తారు. ఇగో ఈ ఉప్పు తింటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. ఈ క్రీమ్ వాడితే నువ్వు తెల్లగా అవుతావు. నువ్వు కాంప్లాన్ తాగితే, కాంప్లాన్కి హైట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? కదా, ఎంత కానీ ఎన్ని అడ్వర్టైజ్మెంట్. హార్లిక్స్ హైట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? హైట్ అనేది జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. మన ఆహారాన్ని బట్టి హైట్ కావటం తగ్గటం ఉంటుందా? ఉండదు. కానీ లోకం ఏం చేస్తుందంటే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనలో లోభత్వము, ఆశలు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎందుకు ఈ ఆశలంటే దేవుడిచ్చిన వాటితోటి సంతృప్తి చెందకుండా ఉండటం. దేవుడిస్తున్నాడు, ఏమిస్తున్నాడు? మన్నా ఇస్తున్నాడు. కాబట్టి పౌలు గారు చెప్తాడు, అన్నపానములు కలిగిన వారమై తృప్తి పొంది ఎందుము. ధనాపేక్ష, ధనం కాదు అపేక్ష. ఒక్కోసారి ధనం ఉండి దాని మీద కోరిక ఉండకపోవచ్చు, ధనం లేకపోయినా దాని మీద కోరిక ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు? ధనాపేక్ష. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, సంథింగ్ మోర్. అది ప్రమాదం. కానీ వాళ్ళు ప్రభు ఇచ్చిన దాంతో ఒప్పుకోలే. పోనీ ప్రభుని అడగొచ్చు, అడగట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, ప్రభు మీద సనుగుతున్నారు. మనం చాలాసార్లు మనం చూసాం కాబట్టి నేను చూపించట్లే. వాళ్ళు ఇంటి ఎవరి గుమ్మములలో వాళ్ళు నిలిచి ఏడుస్తున్నారు. ఏంటది? మాకు అది లేదు, మాకు ఇది లేదు. దాన్ని బట్టి వారు నష్టపోయారు, ప్రభువుకి నచ్చల. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ఎవరి మీద సనుగుతున్నారు వీళ్ళు? మోషే మీద సనుగుతున్నారు. కానీ ఎవరికి వినపడ్డది? దేవునికి వినపడింది. దాని తర్వాత చూడండి 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి అంటే ఆల్రెడీ ఎవరి దృష్టికి చెడ్డగా ఉంది? దేవుని దృష్టికి ఆల్రెడీ చెడ్డగా ఉంది. దేవుని దృష్టికి మంచిగా లేదు. అబ్బా భలే జరుగుతున్నాడు మావాడు అనుకోండి. దేవుడు రోషం కలిగినటువంటి వాడు.
కాబట్టి ప్రియులారా, దట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే ఈ ఆశలు తీరేవి కాదు. ఆశలు తీర్చుకుంటూ పోతే తీరేవి కాదు. డబ్బు ఒక ఆశ ఎవరికైనా తీరిందా చెప్పండి? ఎవరైనా నాకు వద్దు అంటున్నారా చెప్పండి? ఇశ్రాయేలీలు మందిరం కడుతుంటే, మోషే కడుతున్నప్పుడు అందరూ తీసుకొచ్చిస్తే మోషేకి అనౌన్స్మెంట్ చేశాడు, ఎవరు తీసుకురాకండి, ఆల్రెడీ అయిపోయిందని. ఇప్పుడు ఎక్కడైనా అనౌన్స్మెంట్ వినపడద్దు అట్లా? ఇంకా 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 ఒక ఆయన పాపం మంచి మందిరం కట్టించాడు, రిటైర్డ్ అయ్యాడు, డబ్బులు ఉన్నాయి, మందిరం కట్టించాడు. ఆ పాస్టర్ గారు అక్కడ కూర్చొని దాన్ని బట్టి సంతోషిస్తూ, కట్టించాడు బాగుంది, కానీ ఈయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, తొందర ప్రార్థన చేయండి, చచ్చిపోయే లోపల అంత ఇచ్చేయాలా. ఇంకా అయ్యా పిల్లరా, ఇది 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 కష్టం, ఇది నష్టం మనకి. వీ కెనాట్ గో ఆన్ లైక్ దాట్. ఈ ఆశలు అంటే ఎంతున్నా సంతృప్తి రాదిగా, అది పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అందుకోసం మనం దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఏమనిపిస్తుంది, జీతం తక్కువ, 10,000 వస్తుంది, ఒక 20,000 వస్తే అప్పుడు దేవునికి మంచి దశం భాగము ఏదో భాగం ఇవ్వచ్చు అనుకుంటాం. 20,000 వస్తుంది, అప్పుడు ఏమనిపిస్తుంది, 20,000 ఇవ్వటం కష్టం, 40,000 వస్తే అప్పుడు దేవునికి దశం భాగం తీస్తాం. 40,000 వస్తాయి, ఇట్ట కష్టం, ఒక 50,000. అది పోతూనే ఉంటుంది తప్ప. అంటే నేను చెప్పేది ఏంటంటే, 10,000లో మనం సంతృప్తిగా ఉండకపోతే, దేవునికి ఇచ్చేది దేవునికి మనకుండే పెట్టుకోకపోతే, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వచ్చినా కూడా అది సరిపోదు. సో ఎక్కడ మనం పెట్టుకోవాలా? మనకు వచ్చిన దాంట్లో ఎంత ఉంటే అంత దాంట్లో. అంటే ఇది సంతృప్తి కలిగి జీవించటం. దేవునికి ఇవ్వడం ద్వారా ఏం చెప్తున్నాం తెలుసా? ప్రభువా ఇది నాకు చాలు కదా. మన్నా విషయంలో కూడా ఏంటి రూలు? 6వ రోజు రెండంతలు కూర్చుకోవాలి. ఏ రోజు ప్రతిరోజు ఏం చేయాలా? ఎంత కావాలో అంతే కూర్చుకోవాలా. ఆశతోటి 4 రోజులకి కూర్చుకుంటే కుదరదు. కానీ మొట్టమొదటిది వారు ఆశించారు. పిల్లరా, మన ఆశల విషయంలో కూడా వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అవర్ సెల్స్. ఎందుకంటే అవి మనకి నష్టమును కలగజేస్తాయి, అపేక్షలు. రెండవది విగ్రహారాధకులు. అబ్బా, మనమైతే విగ్రహాలు పెట్టాం కదా. కానీ విగ్రహం అనేది ఎలా ఆరంభమైందంటే, వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు? విగ్రహారాధన గురించి ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి. ఎక్కడది? వాళ్ళు బంగారు దూడను చేసుకున్నప్పుడు. బంగారు దూడను ఎందుకు చేసుకున్నారు? యెహోవా వద్దని చేసుకున్నారా? నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా? మాకు యెహోవా వద్దు, ఐగుప్తు దేవతలు కావాలి అని బంగారు దూడను చేసుకున్నారా? చేసుకోవాలా. బంగారు దూడను చేసుకుని ఏం చెప్తున్నారు? ఇదిగో ఐగుప్తులోంచి మిమ్మల్ని రప్పించిన యెహోవా దేవుడు ఏనే. కానీ విగ్రహారాధన అంటే దేవుడు కాదంటాం కాదు. దేవునికి రావాల్సిన ఆరాధన, పూజ, ఘనత, మహిమ వేరే వాటికి ఇవ్వటం, అదే విగ్రహం అంటే. ప్రజలు క్రైస్తవులు అయినప్పటికి కూడా ఆచారములు పాటిస్తుంటారు. ఫలానా దిక్కు మంచిది, ఫలానా వైపు మంచిది, ఫలానా దిక్కులో ఇది ఉండాలి, ఫలానా దిక్కులో అది ఉండాలి. ఏంటిది? వాస్తు, ఆచారాలు, జ్యోతిష్యాలు, న్యూమరాలజీ, రంగురాళ్ళు, ఇవన్నీ ఏంటి? దేవుని మీద ఆధారపడకూడదు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు అని ఆయన పట్టుకోకుండా, ఆయన ఆశీర్వదించు కానీ ఎట్లుంటే బాగుంటుందంట. భయం దేవుని కంటే వేరే వాటి మీద అవుతుంది. అది విగ్రహారాధన కాదంటారా? కాదంటారా? అది విగ్రహారాధనే. మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. కానీ ఈ ప్రజలు వారు ఏమనుకున్నారు? మాకు విజిబుల్ గాడ్ కావాలి, వీ వాంట్ సంథింగ్ టాంజిబుల్. మాకు అందరికి ఉన్నట్లుగా మాకు విజిబుల్ కావాలి. పిల్లరా, మనం గతంలో ధ్యానం చేసాం బైబిల్ పట్టణంలో. విగ్రహారాధన అనేది ఎంత భయంకరమైనటువంటిదో మనం చూస్తూ వచ్చాం. కానీ విగ్రహం అంటే భౌతికంగా ఆరాధించటం మాత్రమే కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవుడికి చెందాల్సిన భయం, దేవునికి చెందాల్సిన మహిమ మనుషునికి ఇచ్చినా, లేకపోతే సిస్టమ్కి ఇచ్చినా, లేకపోతే ఇంకేదైనా వస్తువుకి ఇచ్చినా అది విగ్రహారాధనే. కొంతమంది అనుకుంటారు, ఇగో నా జేబులో ఈ దండు ఉంటే నాకేం కాదు, అదే విగ్రహారాధన. కొంతమంది శిలువను పెట్టుకుంటారు,
విగ్రహారాధన. అది నేటి దినాలు ఏం చేస్తున్నారు? ఎగ్జామ్ జరుగుతున్నాయి, మీటింగ్స్ పెడుతున్నారు, మేము ప్రార్థన చేస్తాం, రండి ప్రార్థన చేసి పెన్నిస్తాం మీకు అంటే, ఈ ప్రార్థన చేసిన పెన్నిస్తే వాడు చదవకుండా వచ్చి రాస్తాడా? మళ్ళీ వాళ్ళు సాక్ష్యం చెప్తారు, నేనేం చదువుకోలేదు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే. నువ్వేం చదువుకోదు, ఎట్లా పాస్ అవుతావు? ఎగ్జామ్స్ దేనికి? నువ్వు చదువుకోవాలి, 1 year మొత్తం చదువుకోవాలి. అంతేగాని చదవకాల్సినంత ఆడుకొని చదవకుండా ఈడుకొచ్చి ప్రార్థన చేయండి అంటే చేస్తారు ప్రార్థన. ఆ పెన్ను ఏమైంది? విగ్రహం అయింది. అది విగ్రహారాధన. పేరుకేదో భక్తిలాగా అనిపించవచ్చు. నీకు 1 year దేవుడు టైం ఇచ్చాడు, కష్టపడమన్నాడు, చదువుకోమన్నాడు, చదువుకోవాలా. అది చదువుకోకుండా ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాం. విగ్రహారాధన. మూడవది ఏంటి? వ్యభిచారం. అనగా ఏంటి? దేవుని ప్రజలను వదిలిపెట్టి అన్యజనులతో సహవాసం చేసి, ప్రతి చోట బైబిల్లో వ్యభిచారం ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ ప్రజలు ప్రత్యేకంగా ఉండవలసిన వారు, ఈ ప్రజలు వారు దేవుని ప్రజలతో ఉండాల్సిన వారు అన్యజనులతో మిళితమైపోయారు, కలిసిపోయారు. స్టార్టింగ్లో ఏం లేదు, కానీ దినాలు గడిచే కొలది వారు వీరితో కలిసిపోయారు. వారి ఆచారాలు వీరు నేర్చుకున్నారు, వారి పద్ధతులు వీరు నేర్చుకున్నారు. ఇది వ్యభిచారం. దాన్ని బట్టి ఏమైంది? 23,000 మంది కూలిరి. ఎక్కడ జరిగింది ఇది? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. బయల్పయోరు దగ్గర వారు వ్యభిచరించిన కారణమును బట్టి దాదాపు 23,000 మంది, అక్కడ 24,000 అని ఉంది, కొన్ని నంబర్లు అటు ఇటు కావచ్చేమో, వారు కూలిపోయారు. ఇది వ్యభిచారం. 4వది ఏంటి? ప్రభువును శోధించటం. అంటే ఏమన్నారు వాళ్ళు? ప్రభు ఎక్కడ అరణ్యం తీసుకొస్తాడు, ఎప్పుడు తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు? ప్రభు చెప్తున్నాడు, కానీ ఎలా చేస్తాడు? శోధిస్తున్నారు. యేసు ప్రభు వారిని సాతాను శోధించాడు. ఏమన్నాడు? నువ్వు పైనుంచి కిందికి దూకు, నేను దేవదూతలు. ప్రభు అన్నాడు, నీ ప్రభువును శోధించకూడదు. శోధన అంటే ఏంటంటే, ప్రభు ఇట్లా చేస్తే నమ్ముతాం, ప్రభు అట్లా చేస్తే నమ్ముతాం, ఇది ఇస్తే నమ్ముతాం, ఇది ఇలా చేస్తే నమ్ముతాం. ప్రభువును శోధించటం. చేస్తాడా? చేయడా? చేయకపోతే ఆయనకు శక్తి లేదు. ఈ అరణ్యంలో ఆహారం ఎట్లు సిద్ధపరుస్తాడు? ఈ అరణ్యంలో మాంసాహారం ఎట్లు ఇస్తాడు? హౌ డిడ్ గాడ్ రెస్పాండ్? గాడ్ హాస్ స్పెంట్ సర్పెంట్స్. తాపకరమైన సర్పములు పంపించాడు. చాలాసార్లు మనకొచ్చే శోధన ఏంటి? దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? యేసు ప్రభువు వారు సెలవులో వేలాడుతుంటే కిందుండి కేకలేస్తున్నారు. ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, కిందికి దిగు, మేము నమ్ముతాం. శోధిస్తున్నారు. ప్రభు ఇలా చేయగలుగుతాడా? ఆయన వల్ల అవుతుందా? 5వది సనగటం, గొనగటం. ఆత్మీయ జీవితంలో ఇది గొప్ప నష్టం. వారు సనిగి సంహారకుని చేత నశించారు. ఒక దైవజనుడు అన్నాడు, మర్మరింగ్ ఇస్ డెవిల్స్ మ్యూజిక్ అన్నాడు. సనగటం, గొనగటం అనేది సాతాను యొక్క సంగీతం, అది సాతాను యొక్క పాటది. దేవుడు తన ప్రజలను అరణ్యంలో నడిపిస్తుంటే వారి జీవితం అంతా సనుగులు, గొనుగులు. ఏమన్నారు? నీళ్ళు లేవు, ఎక్కడి నుంచి ఇస్తాడు? ఆహారం లేదు, ఎక్కడి నుంచి ఇస్తారు? వారి కాన్స్టెంట్ డైలాగ్ ఏంటి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మాకు అరణ్యం, ఐగుప్తులో సమాధులు లేవా? చాలామంది అనుకున్నారు దేవుడు తన ప్రాణం ఇచ్చి, తన కుమారుణ్ణి పంపించి, స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఆ సంఘములో మనల్ని పెడితే అదంతా మర్చిపోయి దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, దేవుడు ఎప్పుడు ఇస్తాడు, ఈ జీవితం ఎంత ఇంతే, ప్రభుని నమ్ముకుంటే ఇంతే, నమ్ముకున్న వాళ్ళు బాగున్నారు, నమ్ముకున్న మేము బాగలేము. దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. మలాకి గ్రంథంలో కూడా మనం ఉదయకాలం అనుకున్నాం, వారు సనుగుతున్నారు. వారు ఏమంటున్నారు? దుష్టులు వర్ధిల్లుతున్నారు. ఎప్పుడు వాళ్ళకేమీ బాధలు లేవు, వారికే దుఃఖాలు లేవు. చాలాసార్లు మనకొచ్చే ఆలోచన అది ఏంటది? మనం ప్రభువుని నమ్ముకున్నాం, నష్టపోతున్నాం, ప్రభువు నమ్ముకోని వాళ్ళు బాగున్నారు. ఇది సనగటం. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. మనమే ఉన్నాం, మన పిల్లలు అబ్బా ఇది ఏం బాగాలేదంటే మనకే బాధ అనిపిస్తుంది. అట్లాంటి దేవుడు తన ప్రాణం ఇచ్చిన తర్వాత,
తన ప్రజలు సనుగుతుంటే, తన ప్రజలు గొనుగుతుంటే నిజంగా ఉందా అంటే, అందుకోసం ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. పిల్లరా, ఈ సనగటం అనేది అంటే ఏమనుకోవద్దు, సాధారణంగా సనగటం అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు? మా ప్రియమైన సహోదరులు స్టార్ట్ చేస్తారు. ఇక సనగడం స్టార్ట్ అయితే అది లేదు, ఇది లేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇక పాట పోతూనే ఉంటుంది. ఆ పాట ఆగకుండా వస్తూనే ఉంటుంది, రేడియోలో వచ్చినట్టు. ఆగటం ఉండదు ఇక్కడ. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, ఏమంటాడు? ఎడతెగ పడుచుండు నీటి బిందువులను, గుర్తులేదా మీకు? భార్యతోడి పోరు ఎడతెగని పడుచుండు నీటి బిందువులతో సమానం. సనగటం అనేది చాలా గొప్ప నష్టమును కలుగజేస్తుంది. మరి ఏం చేద్దాం? నోరు మూసుకొని కూర్చుందామా? సనగడం అంటే నోటితో బలగడం మాత్రమే కాదు. ఈ 5 విషయాలు చూసాం: ఆశించుట, విగ్రహారాధన, వ్యభిచారము, శోధింపకేండుట, సనగడం. వాట్ ఈస్ ద సొల్యూషన్? హౌ డు వి డీల్ విత్ దిస్? ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ఫెయిత్, విశ్వాసం. దేవుని ప్రణాళిక మీద, దేవుని క్యారెక్టర్ మీద, దేవుని స్వభావం మీద. ఏంటి విశ్వాసం అంటే? దేవుడు ఇస్తాడు కాదు, దేవుడు మంచి చేస్తాడు కాదు, దేవుడు చేసేది మంచి. ఇది గుర్తుపెట్టుకుందాం, జీవితాంతం గుర్తుపెట్టుకుందాం. దేవుడు మంచి చేస్తాడు అనేది విశ్వాసం కాదు, దేవుడు చేసేది మంచి. దేవుడు ఇస్తాడు, ఇయ్యకపోయినా దేవుడు మంచివాడు. ఇది విశ్వాసం. కాబట్టి దేవుడు తన ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే విశ్వాసం, ఆయన మీద ఆధారపడటం. ఎందుకు? వాళ్ళు కొన్నిసార్లు ఆహారం లేని చోట్ల నడిపించాడు దేవుడు, వాళ్ళు పరీక్షించటానికి, వారి హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవటానికి. వారు తన మీద ఆధారపడతారా లేదా, తను నమ్ముతారా లేదా, తన యందు విశ్వాసం ఉంచుతారా లేదా. మనం ఎక్కడ ఆరంభించాం? వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట. సో లెట్ us క్లోజ్ విత్ దిస్. వి హావ్ స్టార్టెడ్ విత్ దట్. ఏమని? వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక నశించిరి. దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలాగా? ఈ 5 ఉండకూడదు: ఆశించుట, విగ్రహారాధన, వ్యభిచారము, శోధించటం, సనగటం. ఉండకూడదు అంటే ఏముండాలి మనలో? విశ్వాసము. ఏంటి విశ్వాసం అంటే? దేవుని క్యారెక్టర్. అందుకోసం మనం ఈ ఒక్కొక్క వాక్యం మీద పెద్ద వాగ్దానం మనం అనుకోం. ఎందుకు? ఆయన స్వభావం మీద నమ్మకం ఉంచుదాం, ఆయన క్యారెక్టర్ మీద నమ్మకం ఉంచుదాం, ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన అబద్ధం ఆడాడు, ఆయన మాట తప్పడు. ఉదయకాలం అనుకున్నాం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. సాతాను చెప్తాడు నిన్ను ప్రేమించట్లేదు అని. కానీ మనం ఎవరు నమ్మాలా? దేవుని నమ్మాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, అనారోగ్యాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అనిపిస్తుంది నిజంగా దేవుడు ప్రేమిస్తే నాకు ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ యోబు నమ్మాడు. మనం కూడా నమ్ముదాం. విశ్వాసము లేకుండా రండి ఆ మాట చదివి మనం బలలోకి వెళ్దాం. ముగిచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. The solution for all these problems is faith. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు. కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే ఎరగటం ఎందుకంటే దినాల్లో అనేక మంది ఏం బోధిస్తున్నారు? నీకు విశ్వాసం ఉండాలంటే, నీ కారు లేదు కానీ విశ్వాసం చేత ఏం చేయి? ఒక పెట్రోల్ డబ్బా కొనుక్కొని ఇంట్లో పెట్టుకో. కారు కొనిస్తే కొండ తర్వాత పోయటానికి. అది కాదు విశ్వాసం. విశ్వాసం ఏంటంటే
ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా, ఆయన అడిగింది చేసినా చేయకపోయినా ఆయన మంచివాడు. నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించటం, ఆల్రెడీ ప్రేమించి కుమారుణ్ణే అర్పించాడు. ఇక మిగతా ఎందుకు ఇయ్యడు? ఒకరు ఇయ్యలేదు అనుకోండి, అది నా మేలు కొరకే. ఇస్తే నా మేలు కొరకే, ఇవ్వకపోయినా కూడా నా మేలు. ఇది విశ్వాసం, ఆయన యందు ఇది విశ్వాసం అంటే. అంతేగాని వచ్చే సంవత్సరం ఇక వచ్చేదే, ఈ సంవత్సరం ఇది జరగాల్సిందే, ఈ సంవత్సరం ఇల్లు కట్టాల్సింది కాదు విశ్వాసం. ఆయన క్యారెక్టర్ మీద విశ్వాసం. కనుక మన యాత్రా జీవితంలో పిల్లరా, దేవుడు రక్షించాడు, మనం నిత్య జీవంలో ప్రవేశించాం. దాని అర్థం మనం ఎలా పడితే అలా జీవించమని కాదు, మనకి ఎగ్జాంపుల్స్గా, మనకు దృష్టాంతములుగా వారిని పెట్టాడు. 6 లక్షల మందిలో 2 మాత్రమే స్వాస్థ్యం పొందారు. మనం కూడా బహుమానం పొందటానికి పరిగెత్తుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 1 కొరింథీ 10వ అధ్యాయం ద్వారా వారందరూ ఆత్మ సంబంధమైన మేఘములో ఉన్నారు, సముద్రమును దాటారు. వారందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, ఆత్మ సంబంధమైన పానం చేశారు, ఒకే పానంలో తాగారు. వారు ఒకే మేఘంలో ఉన్నారు, ఒకే సముద్రం గుండా వెళ్ళారు. కానీ వారు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున నష్టపోయారు. ప్రభు, మా జీవితంలో కూడా మరి మేము జీవించే జీవితం లోకమునకు ఇష్టమైన కాకుండా, మాకిష్టమైనది కాకుండా, దేవునికి ఇష్టమైనది అదేదో మేము చేయటానికి కృప చూపించండి. దేవునికి ఏమి ఇష్టం అంటే విశ్వాసం ఇష్టం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము అని రాయబడ్డది. కనుక మా యాత్రా జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. మా విశ్వాసం ఆరిపోకుండా సాతానుడు వేసేటువంటి అగ్ని బాణములను ఎదుర్కోవటానికి విశ్వాసం అనే డాలు మేము పట్టుకోవడానికి కృప చూపించండి. సాతానుడు చాలాసార్లు మా విశ్వాసాన్ని కదిలించాలని, మా విశ్వాసాన్ని తొలగించాలని వాడు మాటలు చెప్తుంటాడు. నీవు దేవుని కుమారుడవైతే పైనుండి దిగిరా, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో, నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు పైనుంచి దూకు, నీవు దేవుని కుమారుడవైతే ఇలా చేయి, నీకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్రభా, వీటిని మేము విశ్వాసముతో ఆ అగ్ని బాణములను ఆర్పివేయటానికి కృప చూపించండి. మా దేవుని క్యారెక్టర్ మీద, మా దేవుని మాట మీద, మా దేవుని యొక్క స్వభావం మీద నమ్మకం ఉంచి నష్టమైన, కష్టమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, ఐశ్వర్యమైన, పేదరికమైన, పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన జీవితమైన, తృణీకరించబడిన, నిందలతో పాలైన జీవితమైన మా ప్రభువు మీద నమ్మకంతో ముందుకు కొనసాగడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మెట్టుకు ప్రభువా, నీకు ఇష్టమైన వారినిగా మమ్మల్ని చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే మనం మోకరించి ప్రభు వల్ల యోగ్యముగా పాల్గొనడానికి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. వాక్యానుసారంగా ప్రభు సందులో మనం పశ్చాత్తాపడి యోగ్యముగా ప్రభు బలలో మరి కొంచెం చేయి వేస్తాం. నేను మీకు